ఐదవదిగా మరి జ్ఞాపం చేసుకున్నప్పుడు కానీ ఇదే పేతురు తను నేర్పించబడుట కొరకై దేవుని చేత మరి నేర్పించబడుతూ వచ్చినాడు. దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు వాస్తవానికి ఆ యొక్క కొర్నేలి రక్షణ విషయంలో దేవుడు పేతురును వాడుకుంటూ వచ్చినాడు. పేతురుని కొర్నేలి దగ్గర పంపించక మునుపు అన్ని జనుల విషయమై పేతురుకున్నటువంటి అవగాహన ఉద్దేశం ఏంటంటే అన్ని జనులతో సహవాసం అనేది చేయకూడదు, అన్ని జనులు అనేటువంటి వారు వేరైన వారు అనేటువంటిది. ఎంత అసహ్యం అంటే ఇప్పుడు ఉదాహరణ చూడండి, కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయి, కొన్ని అవి మనకు నింజలు అనమాట. ఇప్పుడు చైనా వాళ్ళు పాములు శుభ్రంగా తినేస్తారు, మనం తింటామా? ఆ మాట అంటేనే ఒళ్ళు జలదరేస్తుంది. ఇప్పుడు నాకు మొన్నదాకా ఈ ఎండ్రకాయలు ఇష్టం లేదు, ఈ మధ్య కొంచెం అలవాటు చేస్తున్నా కానీ అయినా కూడా ఇప్పుడు ఇష్టం తినలేకపోతున్నాను. ఆరోగ్యాన్ని మంచిదని చెప్పినా కూడా కొన్ని ఇష్టం లేని తినలేము. అది అంటారు లైట్గా వస్తాయి పురుగులు, అవి కూడా తింటారు, అవి కూడా ఏపుకొని ఉసుర్లు, ఇక్కడేమంటారు ఉసుర్లు అంటారా? ఉసుళ్ళు. నేను కూడా చాలాసార్లు అనుకున్నా కానీ ఇప్పుడు కొన్ని నోట్లో పెట్టుకోలేదు. అంటే కొన్ని విషయంలో మన మైండ్లో ఒక అవగాహన ఉన్నప్పుడు అర్జలు పోలేం. అంటే దానివల్ల ఆరోగ్యాన్ని మంచిదని చెప్పినా కూడా వైపు దాని ద్వారా ఇంకో దీని ద్వారా వచ్చే ఆరోగ్యం ప్రత్యేకంగా లేకపోతే ఏమిలే అనిపిస్తుంది. ఆ యొక్క పైనుండి ఒక వస్త్రం వచ్చి దాంట్లో ఏమున్నాయి, చతుష్పా జంతువులు ఉన్నాయి, మరి ఆ యొక్క పాకు పురుగులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. పాత నిబంధనలో ప్రభువే చెప్పినాడు వాటిని చంపుకొని తినకూడదు అని చెప్పినాడు. వాటిని చంపుకొని మీరు అపేత అవుతారని చెప్పినాడు. అట్లాంటి దేవుడు మళ్ళా వాటిని చంపుకొని తినమని ఎందుకు చెప్పినాడు అంటే అర్థమైందంటే చంపుకొని దేవుడు చెప్పినా తను వినడం తెలుసు కదా. దేవుడు ఒకసారి చేయడం తర్వాత మళ్ళీ చేయమని దేవుడు ఎట్లా చెప్తాడు అంటే ఉద్దేశం ఏంటంటే ఒకసారి అసహించుకొని దానిని అలవాటు చేసుకోవడము ఎంత కష్టమో అన్ని జనులకు సువార్త చెప్పడం కూడా ఆ యొక్క పేతురు యొక్క హృదయము ఆ రీతిగా ఉన్నదని బయలుపరచడానికి ఆ దర్శనం చూపించినాడు. అంతేగాని దేవుడు తప్పు ఆయనే చేయమన్నట్టు ఆయనకంటే గొప్పవాడే పేతురు చేయనట్టు కాదు. కాబట్టి ఏవైతే మనము అసహించుకుంటున్నామో వాటిని ఎట్లాగైతే మనము ఇష్టపడలేదు దానికి మన హృదయం అంగీకరించదో అన్ని జనులకు సువార్త చెప్పే విషయంలో కూడా పేతురు హృదయం అట్లాగున్నది అనేది చూపించడానికి ఆ దర్శనం చూపించినాడు. 3 సార్లు వచ్చింది ఆ దర్శనం. చివరికి ఏమన్నాడు ప్రభు, దేవుని చేత పవిత్రపరచబడినవి అపవిత్రంగా ఎంచొద్దు అన్నా కూడా కాబట్టి వాటిని చంపుకు తినడానికి మనసు అంగీకరించలేదు. అంటే అర్థమేంటి, అన్ని జనులను ఏర్పాటు చేస్తున్న దేవుడు చెప్పినా కూడా అన్ని జనులకు సువార్త చెప్పడానికి పేతురుకు హృదయం అంగీకరించే స్థితిలో లేదు. అది చూపించడానికే దేవుడు ఆ దర్శనం చూపించినాడు. అందుకనే పేతురు అక్కడికి వచ్చిన తర్వాత దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాము. మరి కొర్నేలి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ మాట చెప్తా వచ్చినాడు. చూడండి దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనం. అన్ని జాతి వారితో సహవాసం చేయటైనను అట్టి వాణిని ముట్టుకుంటైనను యూదునికి ధర్మము కాదని ఏమంటున్నాడు చెప్పండి, సహవాసం చేయకూడదంట. అన్ని జోడిని వాడిని ముట్టుకొని కూడా కూడా ముట్టకూడదంట. అది ధర్మం కాదంట యూదునికి. అంటే అంత అంటరాని వారు అనమాట, అంత హీనంగా అన్ని జనులు ఏం చేయటువంటిది. అయితే ప్రభు తనకు పేతురుకు నేర్పిస్తున్నాడు. ఏదైతే ఇంతకాలం తను నేర్చుకోలేదో, ఏదైతే నేర్చుకోలేని స్థితిలో ఉండి కూడా నేర్చుకోవలసి ఉన్నదో దానిని దేవుడు తానే పేతురుకి ఏం చేస్తాడు చెప్పండి, నేర్పిస్తూ ఉన్నాడు. కానీ పేతురేమో సామాన్యమైన వాడా చెప్పండి. కాబట్టి అంత పేతురే కొన్ని విషయాలు నేర్పించబడవలసి వచ్చినప్పుడు అవి నేర్చుకోవటానికి తన మనసు సిద్ధంగా లేని పక్షములో కూడా ఖచ్చితంగా నేర్పించబడాల్సి వచ్చినప్పుడు ఈ దినాల్లో నీవు నేను అతిథులమా చెప్పండి. నేర్చుకోవాల్సినది ఎప్పటికైనా నేర్చుకోవాల్సిందే, ఇప్పటికే కాదు ఇంకా ఎన్నటికి ఎప్పటికైనా మనం సజీవంగా ఉంటే ప్రభు రాకడగా ఉంటే అప్పుడైనా నేర్చుకోవాల్సిందే, ఎప్పటికైనా నేర్చుకోవాల్సిందే. ఈ విషయంలో ఎంత కఠినమైన వాడంటే పేతురు, దేవుడు ఇంత స్పష్టంగా నేర్పిస్తే తర్వాత మళ్ళీ మనం చూడంగానే 11వ అధ్యాయం వచ్చేసరికి అపోస్తలులు అన్నారు, పోపో చిచ్చి నువ్వు అన్ని జనులతో సహవాసం చేసి వచ్చినావు వాళ్ళతో అని చెప్పి నువ్వు వాళ్ళతో భోజనం చేసి వచ్చినావు, గొడవ పెట్టుకున్నారు యెరూషలేములోకి వచ్చేసరికి. చూడండి 11వ అధ్యాయం 3వ వచనం, నీవు సున్నతి పొందిన వారి పేదపై వాళ్ళతో భోజనం చేసిన వారితో వాదం పెట్టుకున్నారంట.
వాదన పెట్టుకుంటే అప్పుడు చెప్పినాడు, లేదు లేదు దేవుడు నాకు మరి దర్శనం చూపించినాడు, వారికి కూడా దేవుని దూత నా అడ్రస్ ఇచ్చి పంపించినాడు అని ఇంత చెప్పిన మనుషుడు ఆ లోపల ఆ ఫీలింగ్ పోవట్లే. ఏం ఫీలింగు? దేవుడు చెప్పాడని మనసు చప్పుకుంటున్నాడు కానీ అరే అన్యజనులే అనే ఫీలింగ్ పోవట్లే. ఏం చేస్తాడంట? శుభ్రంగా అన్యజనులతో కలిసి పరిచయం చేసే సందర్భంలో శుభ్రంగా వాళ్ళతో కలిసి భోజనం చేస్తాడంటే బాగానే ఉన్నాడంట. ఇప్పుడు ఇది యెరూషలేములో కొంతమంది యూదులు వచ్చేసరికి ఈ మనుషుడు ఏం చేశాడంట? వచ్చేసరికి వాళ్ళ ముందు వీళ్ళతో కలిసి చిన్నతనం అనిపించిందంట. ఎంత నేర్పించిన తర్వాత కూడా తన మనసు చూడండి ఎట్లాగుందో చూడండి. చిన్నతనం అనిపించి వాళ్ళని చూసి గమ్ముగా సాటుగా పక్క పోయినాడంట, గమ్ముగా ఏమి ఎరగనట్టు. అది పోయి ఎవరి కంట్లో పడింది? పౌలు కంట్లో పడింది. పౌలు కంటే పక్క ఆ పౌలైనా సరే అదేమి పెద్ద ఇంత పెద్ద పేతుడిని అవమానపరచాలా చెప్పండి? ఏం పక్క చెప్పాలి కదా. అందరి ముందే గద్దించాడంట, ఇది నీ తప్పు. యూదులు రాకముందేమో శుభ్రంగా అన్యజనులతో కలిసి భోజనం చేస్తున్నావు, శుభ్రంగా యూదులు రాగానే శుభ్రంగా ఏమి ఎరగనట్టుగా చల్లగా పోయి మళ్ళీ పక్కకు పోయి తింటున్నావు, ఇది తప్పు, ఇది నీకు నేరం అవుతుంది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం వలన మనం నీతిమంతులు తీర్చబడం కదా, దేవుడు నీకు కూడా నేర్పించినాడు కదా అని పేతురు చెప్పినాడంట. వరే ఏం పేతురు అయితే అయ్యుండొచ్చు, అంటే పేతురు ఇదే సందు దొరికినాడా అని చెప్పి ఇట్లా చేయొచ్చు. నా పేతురైనా ఒక తోటి సేవకుడు. పేతురు అంటే నిన్నగా మొన్న రక్షణ పొందినవాడు. పేతురు ఎప్పటి నుంచి చెప్పండి? యేసు ప్రభు కాలం నుంచి సేవలోకి వచ్చి యేసు ప్రభుతో కలిసి ప్రయాసపడి ఈ పేతురు ద్వారా జరిగిన సూచకలు సామాన్యమైనవే. మొట్టమొదటి వర్తమానం విని 3,000 మంది రక్షణ పొందినారు. మళ్ళీ రెండో వర్తమానం విని పురుషులు మాత్రమే 5,000 మందికి, స్త్రీలు సంఖ్య వ్రాయబడలేదు. ఇన్ని గొప్ప కార్యాలు చేసి ఏదో ఒక బలహీనత కనబడితే పట్టుకొని అందరి ముందు అవమానం చేస్తావా? అందరి ముందు అంటావా? ఏమనుకుంటున్నావు నా గురించి? నేను నిన్నగా మొన్న రక్షణ పొందిన అనుకున్నావా? నా ద్వారా దేవుడు ఏం సూచనలు చేస్తాను నువ్వు విన్నావా? ఎన్ని సంఘాలు పరిచయం చేస్తానని నువ్వు విన్నావా? యేసు ప్రభు ద్వారా నేను ప్రత్యేకమైన శిష్యుడికి ఎంచబడ్డాను, నువ్వు నాకు చెప్పేవాడివే అనాలా? నేనంటే శుభ్రంగా అని ఉండేవాడిని. పిల్లల జ్ఞాపం చేసుకోవాలి. ఎవరమైనా సరే, ఎంతటి వారమైనా సరి చేయబడిన విషయాలు వచ్చినప్పుడు, నేర్పించబడవలసిన విషయాలు వచ్చినప్పుడు ఎప్పటికైనా నేర్పించబడాల. నాకు మించినోడు లేడు, నాకు ఏం తెలిసి అదే కరెక్టు, నా దృష్టికి తప్పైనా కూడా నా దృష్టి కరెక్ట్ అయితే అది కరెక్టే, పక్కనోడు కరెక్ట్ చేసినా కూడా నా దృష్టి తప్పైతే తప్పు కాదు. పేతురు అంత ఖచ్చితంగా నేర్పించబడినాడు. కారణం ఏంటి చెప్పండి? పేతురు ఇతరులకు నేర్పించట కొరకై సిద్ధపరచబడిన క్రమం అది. రండి దేవుని వాక్యంలోని గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. అయితే కేఫా అంత్యోకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. ఎందుకని ఎదిరించినాడంట? ఏలైనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండు కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరే పోయి వాళ్ళతో తింటున్నాడా, వాళ్ళతో కలిసినాడా అది అని వాళ్ళు అనుకుంటారేమోనని అది నీకు చిన్నతనం అనిపించింది. దేవుని ఏర్పాటు ఎట్లా పోయింది? దేవుని ఉద్దేశం ఎట్లా పోయింది? అందరినీ సమానంగా, యూదులని లేదు అన్యజనులని లేదు, సమానంగా ఏర్పాటు చేసుకున్నాడు, ఒకే ఆత్మను అందరి మీద ఉంచినాడు అనేటువంటి ఆ నియమం ఎట్లాగనో పోయింది. నేర్పించబడిన ఆ దైవిక క్రమం ఎట్లాగనో పోయింది. ఈయనలో ఉన్నటువంటి ఆ పాత బలహీనత కఠినమైన విధానంలో సరిచేయబడి దేని వాక్యంలో మనం చూడగలుగుతాం. కానీ ఎప్పుడైతే అలాగ చేయబడిన కారణాన్ని బట్టే తర్వాత క్రమంలో అపోస్తుల కార్యంలో ఒక సందర్భంలో మరి యొక్క అన్యజనులు సున్నతి పొందాలనే దాని విషయమే కొంత వాదన కలుగుతుంది. మరి పౌలు వాళ్ళు ఉన్న సందర్భంలో యూదులకి వాళ్ళకి వాదన కలుగుతుంది. ఎట్లాంటి వాదన అంటే విశేషమైన వాదన, తర్కం. అంటే అర్థం ఏంటి? ఏ స్టేజ్లో కూడా ఒప్పుకోవట్లా. వీళ్ళు అన్యజనులు సున్నతి పొందే అవసరం లేదని వీళ్ళంటే వాళ్ళు ఒప్పుకోవట్లా. లేదు సున్నతి పొందాల్సిందే, తప్పేముంది, యేసుప్రభు అందరూ నమ్ముకోవటమే, కానీ సున్నతి పొంది అది పెద్ద ఓపెన్ హార్ట్ సర్జరీ ఆపరేషన్, దానిలో తప్పేముంది అని అంటే దానికి వీళ్ళు ఒప్పుకోవట్లా.
అందుకని చెప్పి ఈ తర్కం ఎట్లనే ఉంటే ఏం చేస్తారంటే, సరే ఇది మన దగ్గర పరిష్కారం కాలేదు కాబట్టి మనం అపోస్తలుల దగ్గరికి పోదాము, అక్కడ పోయి అక్కడ చెప్దాము, అక్కడ చెప్పిన తర్వాత అక్కడ డెసిషన్ తీసుకుందామని చెప్పి అక్కడికి పోయినారు. అక్కడ పోయిన తర్వాత అక్కడ మాత్రం ఏమన్నా మామూలుగా జరిగిందని అక్కడ కూడా అపోస్తలులు కూడా బహుతర్కం కలిగింది. అక్కడ కూడా ఒక పెద్ద అంటే డిస్కషన్, పెద్ద గోల అంటే కొట్టుకోవడం, అల్లర్లు, కేకలు కాదు కానీ అంటే ఈ విషయంలో అదెట్ట కరెక్ట్ అని, ఇదే కరెక్ట్ అని ఇట్లా తర్కం జరిగింది. జరిగితే ఆ క్రమములో పేతురు తను నిలబడినాడు. కానీ పేతురు ఎందుకోసం దేవుడు ఇంత ఇక్కడ కిందన్న సంఘాలలో పరిష్కారం కాలేదు, హెడ్ క్వార్టర్లో కూడా పరిష్కారం కాని దానిని దేవుడు పేతురు ద్వారా ఏం కారణం, పేతురు అలాగ నేర్పించబడ్డాడు కాబట్టే, అంత కఠినమైన విధానంలో సరిచేయబడ్డాడు కాబట్టే తను తేటగా ఆ సంగతిని అందరినీ తను ఒప్పించబడటానికి ప్రభువు చేత వాడబడే సాధనంగా చేయబడ్డాడు. కానీ నువ్వు నేనే నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోకపోతే, నీకు నాకే ఏది సరో కాదో అనేటువంటి విషయం మనకు తెలియనప్పుడు, మనమే నేర్చుకోవడానికి ఇష్టం లేనప్పుడు ఎలాగున మనము ఇతరులను నేర్పించే క్రమంలోనికి రాగలుగుతాం, ఇతరులకు బోధించే క్రమంలోనికి రాగలుగుతాం? ఇదేమన్నా ఏదైనా పుస్తకాలు పెట్టుకుని బట్టి కొట్టి నేర్చుకుంటే విషయాలు అవన్నీ కూడా దేవుని వాక్యంలో, దేవుని క్రమంలో, దేవుని యొక్క ఇంటిలో, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క ఆత్మచేత మనము నేర్పించబడి, ఒప్పించబడి, సరిచేయబడి ద్వారా కదా మనము దేవుని ప్రజలకు నేర్పించే విధానంలోనికి సిద్ధం చేయబడతాం. రండి దేవుని వాక్యంలో నుంచి 15వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి కలిగింది. తర్వాత వాళ్ళు ఏమని నిర్ణయించినారంటే, మరి పెద్దలు అపోస్తలులకు తీసుకెళ్దామని అదే వచనం చివరిలో నిర్ణయిస్తే అక్కడ ఏమైంది, 6వ వచనం. కాబట్టి పేతురు చెప్పినాడు, అక్కడ కూడా బహుతర్కం జరిగింది. అప్పుడు పేతురు ఎట్లా చెప్పగలిగినాడు? అపోస్తలుల వల్ల కాలే, మిగతా వల్ల కాదా. ఏం కారణం? దేవుని చేత నేర్పించబడ్డాడు. నేర్పించబడిన క్రమములో తనకంటే నిన్నగాక మొన్న సేవకు వచ్చినటువంటి పౌలు ద్వారా కఠినంగా, అవమానకరంగా, బాధ కలిగే విధానములో, నొప్పించబడే విధానములో సరిచేయబడిన కారణాన్ని బట్టే ఇప్పుడు అందరినీ ఒప్పించినట్లుగా దేవుని చేత వాడబడే సాధనంగా చేయబడ్డాడు. కానీ పేతురు అపోస్తలుల యొక్క పరిచర్యలో మొట్టమొదటిగా తన లేఖనాలను నేర్చుకుని పరిచర్య చేసినట్టు చూస్తాం. రెండవదిగా పరిశుద్ధాత్మని నింపబడి పరిచర్య చేసినాడు. మూడవది సరి చేసేటువంటి పరిచర్య చేసినాడు. నాలుగవదిగా ప్రభు యొక్క హృదయమును ఎరిగిన వాడే పరిచర్య చేసినాడు. ఐదవదిగా దేవుని చేత నేర్పించబడి, నేర్చుకుని నేర్పించకొట్టుకు తగిన రీతిగా తను సిద్ధపరచబడి పరిచర్య చేసినట్లుగా మనము చూస్తూ వస్తాం. తర్వాత అదే వాక్యంలో 6వదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు కనుక పేతురు యొక్క విషయంలో దేవుని యొక్క ఏర్పాటు గురించి మనకు జ్ఞాపం చేయబడి ఉంటుంది. గలతీ రాసిన పత్రిక దయచేసి 2వ అధ్యాయం. పేతురును దేవుడు అపోస్తలుడిగా ఏర్పాటు చేసుకున్న క్రమంలో ఎవరికి అపోస్తలుడిగా నియమించాడంట? యూదులకు అపోస్తలుడిగా నియమించాడంట. అంటే వాస్తవానికి యూదులు అనేటువంటి వారు ధర్మశాస్త్రం ఎరిగినవారు. సరే, మంచిదే, పేతురు కూడా తనకున్నటువంటి సమయాన్ని కొలది నేర్చుకోవాలనే వాక్యాలు అయితే నేర్చుకోగలిగినాడు. కానీ అయితే అది సరిపోదు, యూదులను ఒప్పించడానికి అది సరిపోదు. ఇప్పుడు యూదుల సంగతి ఏంటంటే, యేసుప్రభు అంటే ద్వేషం లేదు, కానీ రావాల్సిన మెస్సేజ్ ఈయనేనా కాదనేటువంటి ఒక చిన్న కన్ఫ్యూజనే దేవునికి లోబడకుండా ఉండడానికి కారణమవుతా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని బట్టి ఒప్పించాలా, ధర్మశాస్త్రం రాయబడిన సంగతులు యేసుప్రభులు ఎలాగ నెరవేర్చబడినవి అనేటువంటిది ఒప్పించాలా. ఒప్పిస్తే కొంతమంది ఒప్పుకొని దేవుళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే ధర్మశాస్త్రం అంతటిని అనర్గళంగా నేర్చుకున్నవాడు ఎవరు చెప్పండి? మనకు తెలుసు, ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఎక్కడ నేర్చుకున్నాడు? గమలీయేలు అనేటువంటి ధర్మశాస్త్ర విద్వాంసుడైన ఆయన దగ్గర, పేరు ప్రఖ్యాతుడైనటువంటి ధర్మశాస్త్ర పండితుడు ఆయన దగ్గర అనర్గళంగా నేర్చుకున్నాడు. ఇప్పుడు మన జ్ఞానాన్ని బట్టి చూస్తే ఇప్పుడు అపోస్తలుడికేమో ధర్మశాస్త్రాన్ని చూపించి ఒప్పించగలడు. అందుకని దేని వాక్యం చూడండి, ఇప్పుడు కూడా యేసే క్రీస్తని మరి ఒప్పించుచూ వచ్చిన రాయబడి ఉంటుంది. ప్రతి చోట ఉన్న యూదుల దగ్గర అనుజనుల మధ్య సేవ చేసిన ఆయన యూదుల్ని ఏం చేసేవాడంటే యేసే క్రీస్తుని లేఖనాలను చూపించి ఒప్పించేవాడు. ఎందుకంటే తేటగా తెలుసు వాడిని ఎట్లా చూపించి ఒప్పించాలో తెలుసు.
కాబట్టి ఇప్పుడు మనకున్న జ్ఞానాన్ని బట్టి ఏం చేయాలంటే, ఇప్పుడు పేతురుని పౌలునేమో తీసుకుపోయి ఎవరికి ఎక్కడ పరిచర్యకి వేయాలా? యూదుల దగ్గర పరిచర్యకి వేస్తే కరెక్ట్గా సూట్ అవుతాడు కదా బాగా, ఎందుకంటే ధర్మశాస్త్రం ఒప్పించగలడు వాళ్ళని. ఇప్పుడు అనుజనులకు సువార్త చెప్పాలి. అనుజనులకు ఏం తెలుసు? ధర్మశాస్త్రం తెలుసు తెలియదు, దాంట్లో ఉన్న సంగతులు తెలియదు, దేవుడే తెలియదు వాళ్ళకి. వాళ్ళకి కేవలం ఏం చెప్తే సరిపోతుంది? యేసు ప్రభు నిజమైన దేవుడు అని చూపిస్తే సరిపోతుంది. దేవుని లక్షణాలు యేసు ప్రభు ఎట్లా ఉన్నాయో చూపిస్తే సరిపోతుంది, వాళ్ళు రక్షణ పొందుతారు. ఇప్పుడు పేతురు చదువు లేనటువంటి ఒక పామరుడు కాబట్టి, ధర్మశాస్త్రం అనర్గంగా నేర్చుకోనని వాడు కాబట్టి, ఇప్పుడు ఈయన అనుజనులకైతే సూట్ అయిపోతాడు. దేవుడికి ఏమైనా తెలివి ఉందా చెప్పండి? ఒకసారి తెలివి లేని పనులు చేస్తాడు దేవుడు. దేవుడు నన్ను పెట్టుకుంటే సలహాదారుడిగా పర్సనల్ ఏమంటారు, సీఎంలు ఉంటారు కదా, పర్సనల్ సెక్రటరీ నన్ను పెట్టుకుని నేను చెప్పింది, నువ్వు ప్రభా ఏం ఆలోచన ప్రభా అది, పౌలుకి ఇంత నేర్పించిన, ఈయనైతే ఆడ సరిపోతాడు. పేతురు ఏం తెలియనాడు కాబట్టి ఆయన చెప్పే మాట ఆడ సరిపోతాయి, సో వార్త ఒకటి సరిపోతుంది. ఇప్పుడు అంత తెలుసునేమో అనుజనులు దిగేస్తే ఇప్పుడు ఆయన చదివినంత ఏమైపోవాలా? ఆ నాలెడ్జ్ అంతా బయట పెడతానికి కుదరదు. ఇప్పుడు కొంతమంది వచ్చినారు, పరవస్తు సూర్యనారాయణ అని చెన్నై సూర్య మనవడు, ఆయన టీటీటీ దాంట్లో ప్రధాన అర్చకుడు అనమాట, పరవస్తు చెన్నై సూర్యని. ఆయన ప్రభు నమ్ముకొని చాలా చిన్నప్పుడు వినేవాళ్ళం, చాలా క్యాసెట్లు ఉండేవి. ఈ మంత్రాలు అవన్నీ చదివి చక్కగా చెప్పేవాడు. ఎంత బాగా చెప్పేవాడు అంటే బాపన వాళ్ళు మరి పెద్ద పెద్ద మీటింగ్స్లో చెప్పేవాడు. అది ఆయన నేర్చుకున్నాడు కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు అది అవన్నీ ఆ శ్లోకాలన్నీ మిగతాలో చెప్పినా ప్రయోజనం లేదు. వినటానికి బాగా చెవులకు బాగుంటుంది కానీ వాళ్ళకి చెప్తే ప్రయోజనం ఉంటుంది. పౌలుని తీసుకుని అన్యజనుల దగ్గర సువార్తకు వేసినాడు. పేతురుని తీసుకుపోయి ఎక్కడే సువార్తకు వేసినాడు? యూదుల దగ్గర సువార్తకు వేసినాడు. మరి వాళ్ళకి ఎట్ట సేవ చేయాలా? వాళ్ళు ఎట్ట ఒప్పించాలా? నాకు చేత కాదు కదా. జ్ఞాపకం పెట్టుకోవాలా, మనకున్న అనుభవము, మనకున్న తలాంతులు, మనకున్న జ్ఞానము దేవుని పనిలో ఏమాత్రము కూడా పనికిరాదు. ఏదైనా దేవుని చేత నీవు నేను వాడబడాలంటే ప్రభు వాడుకుంటే వాడబడినట్లు, లేకపోతే లేనట్లు. దేని వాక్యంలో రాయబడింది ఇర్మియా గ్రంథంలో. చూడండి, నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథము వాటిని జ్ఞాపం చేస్తాను. ఒకళ్ళు తీసిన వారంటే సాయం చేయండి. గొడ్డలి నరుకు వాణిని చూచి అతిశయించున అంటాడు. అనుకుంటాను. క్షమించండి, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం. గొడ్డలి తనతో నరుకు వాని చూచి, గొడ్డలి కొడతా ఉంటే ఒక్కొక్కటి లేచిపోతుంటే గొడ్డలు అన్నదంట, ఏమని చూసావా, ఏమనుకున్నా నా గురించి, అంత పెద్ద చెట్టు దెబ్బకి అని అన్నదంట. అంటే ఎప్పుడు గొడ్డలు చెప్పండి, తీసి పక్కన పడేస్తే కమ్ముగా ఉండాలి అది, అంతేనా కదా? ఏమండి,
ఎందుకు ఒక చేతిలోనికి వచ్చింది కాబట్టి తన బలాన్ని ఆదాయం చేసుకొని తన సానబెట్టి తను సిద్ధపరిచి తన బలాన్ని నైపుణ్యతను సరైన కోణంలో కొడతా ఉంటే అది నిజమే ఆ గొడ్డలి. లేదు ఏమనుకున్నావు నా గురించి, నేను చూసా అంతంత పెద్ద చెట్లు ఒరిగిపోతుంది అంటే నువ్వు ఎంత సానబెట్టబడిన దాన్ని తీసి పక్కన పెడితే గమ్ముకుండాల్సిందే, తుప్పు బట్టి నేలలో కలిసిపోవాల్సిందే. నువ్వు పట్టుకొని వాడుతున్నాడు కాబట్టి నీ సామర్థ్యం వాడు కనబడతా ఉంది. అక్కడ ఏముంది, అది వస్తువు అంతే, దాంట్లో జీవం లేదు. దాన్ని సిద్ధపరిచిన వాడు మనుషుడు, దాని కొరకే బలమును ఉపయోగిస్తున్న వాడు మనుషుడు, దాని కొరకే నైపుణ్యత ఏ కోణంలో కొట్టాలా ఎట్లా కొట్టాలనేది ఉపయోగిస్తున్న వాడు మనుషుడు. కాబట్టి అట్టని చెప్పి అది లేకుండా ఆయన చేయలేడు, కానీ ఆయన లేకుండా అది నిష్ప్రయోజకమైనటువంటిది. తలంపు ఏంటంటే దేవుని వాక్యంలో, కానీ దేవుని పరిచర్యలో పేతురును యూదుల మధ్య నిలబెట్టినాడంటే దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆ సామర్థ్యమును ప్రభువే అనుగ్రహించినాడు. చూడండి గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 7వ వచనం. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై. కానీ పేతురుకి ఎట్లాగ అప్పగించబడి ఎవరికి బోధించడానికి అప్పగించబడిందంట? సున్నతి పొందిన వారికి ప్రకటించడానికి అప్పగించబడిందంట. చదవండి. అలాగూ పొందని వారికి బోధించుటకై అక్కడ పౌలుకు అప్పగించినాడు. పౌలుకి ఎందుకు అప్పగించినాడు? సో అన్ని జనుల కోసం పౌలుకు అప్పగించినాడు. మరి యూదులకు ప్రకటించడానికి పేతురుకు అప్పగించినాడు. చదవండి. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుటకు. అదనమాట సంగతి. కానీ ఎట్లా కుదురుతుంది? అదేం ఆలోచన అంటే, కానీ ఎట్లాగా సేవ చేయగలుగుతాడంటే ఆ సామర్థ్యము ప్రభువే కలుగు చేస్తున్నాడు పేతురికి. మరి అన్ని జనుల దగ్గర ఈయన విద్య ఏం పనికిరాదు కదా, మరి అక్కడ చక్కగా బోధించాలి కదా. ఆ సామర్థ్యం పౌలుకి అక్కడ అనుగ్రహించినాడు. కానీ ఎవరిని ఎక్కడ ఏ పనిలో ఆయన నిలబెడతాడో ఆ పనికి సంబంధించిన సామర్థ్యము ఎవరు అనుగ్రహిస్తారో చెప్పండి? ప్రభు అనుగ్రహించాల్సిందే. దేవుని సేవలో ఒకసారి మేము ఎంత బుద్ధిహీనం అర్థం కావడానికి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దాదాపు ఈ ఈ ఈ 30 సంవత్సరాల కాలంలో ఎన్ని వర్తమానాలు చెప్పుంటాం చెప్పండి మేము? ఎన్ని ఆరాధన వర్తమానాలు, ఎన్ని బల్ల వర్తమానాలు. అంటే చక్కగా బోధించలేకపోయి ఉండొచ్చులేండి, కానీ ఎన్ని వర్తమానాలు చెప్పుంటారు. ఒక్కసారి దేవుడు వర్తమానం ఇవ్వడు. రాత్రి అంతా ప్రార్థన. ఒక సందర్భం అట్లా 3-4 సందర్భాలు నేను ఎరుగుదును, 3-4 సందర్భాలు ఎరుగుదును. అట్లా రాత్రి అంతా సిద్ధపడి తెల్లారి సిద్ధపడి వర్తమానం రాదు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఎన్ని వచనాలు తిరిగేసి బైబిల్ తిరిగేసి ఎంత ఆలోచన చేసి ఎంత రానే రాదు. ఓ సందర్భంలో నెల్లూరులో మేము పరిచయం చేసేటప్పుడు చివరికి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. చివరికి వెళ్ళాను, ప్రారంభించాను, పాటలు పాడుతున్నాను, వర్తమానం ప్రభు ఇవ్వలే. చివరికి ఇంకా బైబుల్ తీసుకొని నిలబడిన తర్వాత కూడా వర్తమానం ఇవ్వలే. ఇంకేం చెప్పాలి నేను? ఈరోజు నాకు దేవుడు వర్తమానం ఇవ్వలేదు వెళ్ళిపోయినా అనలేము కదా. అప్పుడే 23వ కీర్తనలో కొన్ని తలంపులు చెప్పినాను, అది ప్రభు ఎట్లానో కొంతవరకు నడిపించినాడు. ఒకసారి వాచన సర్వీస్ పంపించబడేటప్పుడు మరి మేము పాములను కమ్ముకుంటాము. సరే అప్పటికప్పుడు చెప్తారు, చెప్పిన తర్వాత గవ్వ సర్దుకొని బస్సులో వెళ్ళి కూర్చొని ఇంకా అక్కడ మరి వాక్యం తిరిగేసుకుంటుంటే ప్రభు వర్తమానం ఇవ్వడు. లైటు కండక్టర్ టికెట్ కొట్టేప్పుడు లైట్ వేస్తాడు, గవ్వ చూసేసరికి మళ్ళీ లైట్ ఆపేస్తాడు. ఇంకా ఆ స్థలానికి వెళ్ళి ఆ స్థలానికి పాటలు పాడుతున్నా కూడా ప్రభు వర్తమానం ఇవ్వడు. ఏం బోధించాలా? దేవుడిచ్చే వర్తమానం అప్పటికప్పుడు ప్రభుత్వం తలంపు అయితే వెంటనే దానికి సంబంధించిన తలంపులు అనుబంధం వచ్చిన అన్నీ టక 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 లక్యూగా వచ్చేస్తుంది. సమాధానం అనిపిస్తుంది, అది తెలిసిపోతుంది. ఒకసారి అట్లాగా చివరికి పాటలు పాడి అయిపోయి చివరి పాట పాడి నిలబడే నిమిషంలో ప్రభు వర్తమానం ఇచ్చి ఎంతో దేవుడు అద్భుతంగా వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? దేవుడు బయలుపరచడానికి మనకున్న అనుభవము, మనకున్న సామర్థ్యం దేనికి కూడా ఏం కాదు చెప్పండి, పనికిరాదు. కానీ పేతురు పరిచర్యలో దేవుడు తనను దేవుని పని కొరకు నియమించినాడు. దేవునికి ఉద్దేశాలు అనేటువంటి మనుషునికి ఏమాత్రం కూడా అర్థం కానే. ఎంత దేవునికి ఉద్దేశాలు ఎట్లా ఉంటాయంటే మన బాహ్య దృష్టికి వెరితనంగా ఉంటాయి. ఎన్నోసార్లు మనకు తొందరపాటు ఉంటుంది కానీ వెరితనంగా ఉంటాయి. నేను ఎన్నోసార్లు జ్ఞాపం చేస్తా వచ్చినాను. కాన్వకేషన్ జరిగే దినాలలో నేను ముగిస్తాను, ఇంకొక తలంపుని చెప్పి ముగిస్తాను. కాన్వకేషన్ జరిగేటువంటి దినాలలో మరి
మనకు ఉదయకాలము 2 బైబిల్ బైబిల్ స్టడీ 2 వర్తమానాలు ఉంటాయి. ఆ సమయంలో సండే క్లాస్ ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత మరి 3 గంటలకు సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. తర్వాత యవనస్తుల మీటింగ్ ఉంటుంది. తర్వాత సేవకులందరూ కూడా బహిరంగ సువార్తకి వెళ్తారు. రెగ్యులర్గా అది ప్రోగ్రామ్. నైట్ సువార్త మీటింగ్ అందరికీ ఉంటుంది. ఈ సువార్త మీటింగ్ వెళ్ళేటప్పుడు మరి అరవిందం గారు నడిపిస్తున్నారంట. సేవకులు పోతారు, కానీ విశ్వాసులు కూడా కొంతమంది పోతారు. సేవకులే పోవాలని కాదు, సేవకులు పొండి అంటారు, కానీ విశ్వాసులు కూడా పోతారు. ఒక ఆయన వచ్చినాడు, ఎంతో చక్కగా అదే ఫస్ట్ కాన్వకేషన్ తనకు వచ్చినాడు. వాక్యం రక్షణ లేదు, ఎంత ఉద్యోగం ఉంది, ఎంత సంతోషంగా ఉంది. ఆ భోజనాలు, ఆ జనాలు, ఆ వాక్యాలు, ఆ పాటలు ఏంటంటే పరలోకంలో ఉన్నట్టు ఉన్నదంట. అంటే సరే అట్లా పోతున్నాడు. రోజు సువార్త కూడా పోతున్నాడు. ఒకరోజు ఆ సువార్తకి తీసుకుపోయి అరవిందం గారంట ఒక సందులోకి తీసుకుపోయినాడంట. సందులోకి తీసుకుపోతే ఆ సందు ఎలాంటి సందు అంటే డెడ్ ఎండ్ ఉందండి, ఇంకంతే. ఇటుపక్క ఇల్లులు కూడా ఏమి లేవు, ఏం ఒట్టి ఖాళీ సందు. నేరుగా వరుసగా నిలబెట్టినాడంట. నిలబెట్టి అందరు ఎదురు నిలబడ్డారు. సందు అది, ఏమి ఇల్లు లేవు, ఒక మనుషుడు లేడు, పురుగు లేదు. వెనకాల ఒక గోడ ఉంది, అది ఎండు. అటు గొడవ నిలబెట్టి ఒక సేవకుడిని నిలబెట్టి వాక్యం చెప్పించాడంట. సువార్త ఎవరికి? సువార్త వాక్యం సువార్తకు వచ్చిందంత ఎవరు? సేవకులు. అదే అట్లాంటి వాళ్ళు నేను ఉన్నాను, అది పెద్ద తంట నాకు. నేను ఉండుంటే అంకుల్ అంకుల్ ఏమన్నా సేవకులు సువార్త చెప్పేది ఏంది అంకుల్, అంతమంది జనాలు రోడ్లలో ఉంటే ఆడ వాక్యం చెప్తే కదా బాగుండేది, వాళ్ళకి కదా సువార్త అందించాల్సింది. మీరు వయసు పెద్ద అయిపోయిన తర్వాత మీకు మైండ్ పోయినట్టుంది అని అంటున్నాము కదండి. ఆ గుంపులో ఉన్న వ్యక్తి మారు మనసు పొంది తెనాల్లో ఆయన వర్తమానికుడికి వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పినాడు. అందరూ సువార్త ప్రకటిస్తున్నాడంటే అది ఎవరికో అనుకున్నాడు. ఇప్పుడు ఎవరికి పత్రికలు ఇవ్వడానికి పరిగెత్తడానికి ఎవ్వరు లేదు. నిలబడాల్సి వచ్చింది. సువార్త చెప్తా ఉంటే ప్రతి మాట తన హృదయాన్ని తాగుతూ వచ్చింది. నేను కదా రక్షణ లేనిది, నేను కదా పాపిని, నాకు కదా శిక్ష ఉంది, నా కొరకు కదా యేసు చనిపోయినాడు. అక్కడే ఒప్పించబడి మారు మనసు పొందినాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే మరి అలా మారు మనసు పొందిన సంగతి అరవిందం గారికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ దేవుని యొక్క నడిపింపు అనేటువంటిది ఒక్కోసారి మానవ దృష్టికి వెర్రితనంగా ఉంటుంది. కానీ అయితే దాని ప్రభు యొక్క ఏర్పాటు అనేది ఎంత సరే. కానీ పేతురులో మనం చూస్తూ వచ్చినాం. మొట్టమొదటిగా పేతురు లేఖనంలో నేర్చుకుని పరిచర్య చేసినాడు, ఆత్మచేత నింపబడి పరిచర్య చేసినాడు, సరిచేసేటువంటి పరిచర్య చేసినాడు. తర్వాత ప్రభు హృదయం ఎరిగి పరిచర్య చేసినాడు. తర్వాత దేవుని చేత నేర్పించబడి తను నేర్పించేటువంటి పరిచర్యను చేయగలుగుతూ వచ్చినాడు. దేవుని వాక్యంలో 6వదిగా దేవుని యొక్క పనిలో నియమించబడి దేవుని ద్వారా సామర్థ్యం పొంది తను సేవ చేస్తూ వచ్చాడు. చివరిగా గుర్తు చేసుకున్నప్పుడు ఆ పౌలు చివరి దినాలు పరిచర్య తను చెరసాల్లో వేయబడ్డాడు. ఎలాంటి చెరసాల్లో వేయబడ్డాడంటే కటికమైన చీకటి ఉన్న చెరసాల్లో వేయబడ్డాడు. తన సమీపములో ఉన్న ప్రాంతంలో దాదాపుగా 40 మంది కంటే పై ఖైదీలు ఉన్నారు. 2 కాపలాదారులు తన కొరకు నియమించబడతా వచ్చారు. నిజంగా పేతురు ఎంతగా దేవుని కొరకు అప్పగించుకున్నాడంటే మనం ఎక్కువగా మనం చూడలేదు. కానీ అయితే చెరసాల్లో వేయబడిన సందర్భంలో మనం చూడొచ్చు. మరి 2 సంఖ్యల చేత బంధించబడ్డాన్ని రాయబడింది. ఇద్దరు ఖైదీల మధ్యలో తను నిద్రపోతున్నాడని రాయబడింది. అదేమి నిద్రపోతాడు, అట్లా నిద్ర వస్తుందా అంటే అర్థం ఏంటి? బహుశా తను ఎన్నో దెబ్బలు కొట్టున్నారు, పగలంతా సేవ చేస్తుంటారు, అలసట వలన కలిగిన నిద్ర ఒకటి. రెండవది ఆ చెరసాలకు ఎందుకు తీయబడ్డాడు? తెల్లారితే మరణశిక్ష. ఏ రోజు ఏం చేశాడంటే ఇట్లా యేసుని నమ్ముకుని మరణశిక్ష వేస్తే ప్రజలు ఇష్టమైన సంగతి తెలుసుకొని, అంటే మళ్ళీ ఈయన ఆ తప్పు చేయకుండా ఈ న్యాగ్గా ఏం చేస్తాడు, వాళ్ళని తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెడతారు. వాళ్ళు అంటారు చంపండి అంటారు. అప్పుడు ఏం చేస్తాడు, అప్పుడు ఈయన మీదకి రాదన్నమాట. వాళ్ళు అన్నారు కాబట్టి నేను చంపాను అనుకోవచ్చు, ప్రజలు మెప్పు పొందొచ్చు చెప్పి ఆ క్రమంలో అది ఇష్టమని చెప్పి పేతుని చేస్తాలేదు. తెల్లారితే మరణశిక్ష. అంటే అది నిద్రపడిన అర్థం ఏంటి? సంతోషముగా మరణానికి అప్పగించుకున్నాడు. అంటే అర్థం ఎట్లుందంటే పెళ్లి కూతురు తెల్లారి పెళ్లి కూతురు అంటే సహజంగా చెప్తున్నానులేండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చెప్తుంటారు, నిద్రపో, తెల్లారి మొహం పెక్కపోద్ది, బాగా కలగా కనబడాలి అని చెప్తే లేని నిద్ర తెచ్చుకొని నిద్రపోతారు. అంటే బహుశా నా ప్రభుని ఎదుర్కోబోతున్నాను, తెల్లారి నా ప్రభుని కలుసుకునే దినం అది, దాని కొరకు సిద్ధపడితే ఎంతో హాయిగా నిద్రపోయినాడు. చెరసాలలో వేస్తే కఠినమైన చీకట్లో, ఆ చీకటిలోనే పరిచర్య చేసి ఆ 2 నాయకులు 40 మంది పైన ఖైదీలు ప్రభువుని ఎరగటానికి తను కారకుడైనాడు. ఎంత శ్రేష్ఠ! మన కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, ఎక్కడికి సువార్త తీసుకుని పోనేపో. ఒక మనుషుడు ఉన్నాడంట, 2 కాళ్ళు లేవు తనకు. 2 కాళ్ళు లేకపోతే ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభా నేను ఎక్కడికి సువార్త అందించలేను అని చెప్పి ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకొని ఉదయకాలం టిఫిన్ చేసిన తర్వాత ఆ యొక్క మేడం గదిలో
తన పక్కన కుర్చీ వేసుకొని పగలంతా తను పనిందంటే చిన్న చిన్న కాగితాలు తీసుకొని సువార్త వాక్యాలు రాసి చుట్టి మనుషులు వచ్చేటప్పుడు వాళ్ళ మీద వేసేవాడు. అలాగున రక్షణ పొందుతారేమనేది ఆ చిన్న బిడ్డ యొక్క ఆశ. పేతురు కాబట్టి ఎంత సేవ చేసినాడు, ఎంత దేవుని ఆత్మల కొరకు ఎంత ప్రయాసపడినాడు. ఆ మనుషుడు చివరికి తన మనశిక్ష వేయబడింది. మనశిక్ష వేయబడితే ఎట్లా చనిపోయినాడు? తను చెప్పినాడు యేసు ప్రభువును శిలువ మరణం వేయాలని నిర్ణయించినారు. అంటే శిలువ మరణం అంటే యేసు ప్రభు వేసిన శిలువ మరణం వేరు. శిలువ మరణం అంటే 2 కాళ్ళు చేతులు కట్టేస్తారు, అట్లా కట్టలేసి వేలాడేస్తారు. కొన్ని గంటలు వేలాడేసిన తర్వాత పీరియడ్ తర్వాత చనిపోతారు. అక్కడ చచ్చిపోకపోతే అప్పుడు ఏదో కాళ్ళు కానీ చేతులు కానీ నరికేసి రక్తం అంతా పోయి అట్లా చనిపోతారు. కాబట్టి ఆ శిలువ మరణం అన్నప్పుడు పేతురు అన్నాడంట, నా ప్రభు నా కొరకు సిలువ వేయబడ్డాడు, నేను ఆయనలాగా సిలువ వేయబెట్టా నేను యోగ్యుడని కాదు, కాబట్టి నన్ను ఎట్లా సిలువ వేయండి, తలకిందులుగా సిలువ వేయమన్నాడంట. తలకిందులుగా అట్లాగా తలకిందులుగా సిలువలో వేలాడుతూ తన చుట్టూ దేవుని ప్రజలు అందరూ కూడా చుట్టుకొని ఉండగా సిలువ మీద వేలాడుతూ 3 గంటల సేపు వర్తమానం ఇచ్చినాడంట దేవుని ప్రజలకి. ఏమి ఇచ్చినాడు చెప్పండి? 3 గంటల సేపు వర్తమానం ఇచ్చినాడు. ఎంత శ్రేష్టమైనటువంటి జీవితం. కానీ మనకు అన్ని అనుకూలంగా ఉంటే కొంచెం ఎక్కువైతే కుదరదన్నా, అలసిపోయానన్నా అని అంటాం మనం. దేవుని కొరకు వాళ్ళ దేహాలు నిప్పుల మీద వేసి కాల్చివేయబడినట్లుగా అప్పగించుకున్నారు దేవుని కార్యం కొరకు. 3 గంటలు. మనం ఒకసారి ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉండి మైకు ఉండి అన్ని కూడా నిలబడి 1 గంటకి ఏంటి ఎక్కువ వాక్యం చెప్పలేం. 3 గంటలు వర్తమానం ఇచ్చి ప్రభు మహిమలోనికి తను పిలువబడతా వచ్చినాడు. కాబట్టి నేను ప్రజలంగా మన జీవితాలు జ్ఞాపం చేసుకుంది. పేతురు అపోస్తలుడు అందుకోసమే అంత ప్రాముఖ్యమైన వాడు కాబట్టే అంత చక్కగా తనను సిద్ధపరిచినాడు. తనకు ప్రారంభం ఎలాంటిది పేతురుది? ఎట్లా ప్రారంభం చెప్పండి? సేవ ప్రారంభం ఏంటి? తనకు విస్తారమైన చేపలు పట్టి రాత్రి అంతా ప్రయాసపడినా దొరకపోతే గొప్ప మేలు చేస్తే 150 కంటే ఎక్కువ గొప్ప చేపలు పడిన సందర్భంలో తను ఏం పొంది సేవకు అనిపించుకున్నాడు? పశ్చాత్తాపంతో, ప్రభా నన్ను విడిచిపో, నేను పాపిని, నేను యోగ్యుడని కాను. ఆ క్రమంలో సేవకు వచ్చినవాడు. దాని తర్వాత యేసుప్రభు మరణానికి ముందు తను ఎంత అయోగ్యుడో అనేటువంటిది ముమ్మారు బొంకుడు ద్వారా చూపించి పశ్చాత్తాపము ద్వారా దేవుని కొరకు సిద్ధపరచ మనుషుడు. కాబట్టి యథార్థమైన పశ్చాత్తాపం ద్వారా సేవకు వచ్చి ఇంత అనుభవం తర్వాత కూడా నా అనుభవం దేనికి పనికిరాదు, నా నిర్ణయాలు నేను నిలబడలేనంత బలహీనుడని ఆ ముమ్మారు బొంకుడు ద్వారా ప్రభు పశ్చాత్తాపం ద్వారా సిద్ధపరిచిన కారణాన్ని బట్టి ఇంత యోగ్యమైన సేవ దేవుని కొరకు చేయగలిగినాడు. కానీ ఈ దినాల్లో నేను కూడా ప్రభు కొరకు ఉపయోగమైన సాధనాలుగా ఉండాలంటే ఏ రీతిగా సిద్ధపరచబడుతున్నాం అనేది ప్రాముఖ్యం. దేవుని యొక్క వాక్యం చేత, దేవుని చేత సరైనటువంటి నలిగిన హృదయం కలిగి ప్రభు కొరకు సిద్ధపరచబడు ద్వారానే అంతో ఇంతో యోగ్యంగా మనం ప్రభుని సేవించగలుగుతాం. ఇంతకుముందు ఒక సేవకుని గురించి కూడా చెప్పాను, అమృతరాజు. మన పేరు కూడా గుర్తు లేకపోతే కడప అంటే వాళ్ళు చెప్పారు. అమృతరాజు గారు ఆయన బోన్ క్యాన్సర్తో బాధపడుతూ వచ్చినాడు. విపరీతమైన బోన్ క్యాన్సర్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆ యొక్క వార్డు అంతా కూడా కేకలు అరుపులు అంటే, ఎందుకంటే ఆ ఫైనల్ స్టేజ్ ఉండే వాళ్ళని పెట్టే వార్డు అది. గొప్ప దైవజనుడు, మంచి సేవ చేసినాడు అమృతరాజు గారు. ఆయన అక్కడ నర్సు సాక్ష్యం ఇచ్చిందంట. ఏమనంటే, కాబట్టి ఈ వార్డులో నా సర్వీసులో ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇక్కడ డ్యూటీ చేస్తున్నాను, ప్రతి గదిలోండి అరుపులు వస్తాయి, కానీ ఈ దైవజనుడు ఎట్లాంటి కూడా నాకు తెలియదు, ఈయన గదిలోండి ఒక్క దినం కూడా అరుపు రాలేదని చెప్పిందంట. ఏమయ్యా విషయం అంటే, ఆ దైవజనుడు అంత బాధపడుతూ అంత బాధలో కూడా దేవుని నామం అవమానపరచబడకూడదని తను ప్రార్థన చేసుకునేవాడంట. ఏ నొప్పి వచ్చినప్పుడల్లా కూడా ప్రార్థన, ప్రభా నేను అరిస్తే ఈయన దేవుడు ఏమైనాడు అని అనుకుంటారు కదా, నీకు అవమానం కదా అని చెప్పి ఆ బాధ పెట్టిన ప్రభువుని నిందించలేదు, కానీ ఆ నొప్పి వచ్చినప్పుడల్లా కూడా ప్రభా 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 అని లోపలే దిగమింగుకునేవాడంట. మా సేవకుడు చెప్తా వచ్చాను, మేము తరబీదైన సేవకుడు కొంతమంది వెళ్ళినారు, ఆయన ఆదరించాలని వెళ్ళారు. వెళ్ళి ఆయన దగ్గరికి పోయి ఆయనకేదో 2 మాటలు చెప్పి ఆదరించాలని పోయి ఆయన వాళ్ళకి వాక్యం బోధిస్తే దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి ఆ మరణ పడక మీద ఉండి అంత బాధలో ఉండి వాళ్ళకి వాక్యం చెప్తే ఎంతో సేవ చేసిన సేవకులు వచ్చి ఆ సేవకుడు ఏమన్నాడు తెలుసా? ప్రసాదు కుటుంబ ప్రార్థన చెప్పినాడు, మేము ఆ సేవకుని ఆదరించాలని పోయాము, అక్కడికి వెళ్ళి నూతనంగా మారు మనసు పొంది వచ్చామని చెప్పినాడు. ఏం కారణం? ప్రభు కొరకు సిద్ధపరచబడిన దైవజనులు. ప్రభు స్తోత్రాలు. చివరి దినాలలో కొంత మేరైనా పేతురు జీవితానికి దగ్గరగానైనా కొంత మేరైనా మనము జరిగి రావడానికి ప్రభు నీకు నాకు సహాయపడుగా. రండి ప్రార్థన చేస్తాం.
ప్రియమైన మా తండ్రి పరిశుద్ధ దేవ మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మూడవ భాగముగా పేతురు యొక్క సేవ పరిచర్యను మా జ్ఞాపం చేసుకునే స్తోత్రములు. ప్రభా తనలా మీ ఆత్మచేత నింపబడి వాక్యం చేత నింపబడి ప్రభానిచ్చిన మా తండ్రి మీ ప్రజలు నూతన పచ్చబట్టి కొరకాయి ప్రభా తండ్రి తను నేర్పించబడిన వాడై ప్రభావించిన మా తండ్రి ఏ విధంగా సేవ పరిచర్య చేయగలుగుతూ వచ్చినాడో, మీ హృదయం ఎరిగిన వాడే సేవ చేయగలుగుతూ వచ్చినాడు. తను తాను సజీవ యాగముగా మీ ప్రభావం తన మరణానికి సంతోషంగా అప్పగించుకోగలిగినాడు. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ఎలా మహింపరచమని జ్ఞాపం చేస్తున్న స్తోత్రములు. ఇవన్నీ మా హృదయంలో ప్రభా తండ్రి మీరు దాయండి ప్రభా. కొంతమేరనే మేము కూడా ప్రేరేపించబడటానికి ప్రభు ఈ మాటలు కానమన్నట్టుగా చేయము ప్రభా. మా ప్రభుని సేవించడం కొరకే మా ఆత్మ ప్రాణ దేహములను దయతో మీరు సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మేము ఎలాగో సేవించాలో దాని కొరకే మమ్మల్ని ఆయుధపరచండి. మీ దగ్గర అసలు అప్పించుకుంటున్నాం, కృపను కోరుకుంటున్నాం. మహిమాకంతా ప్రభలు ఆరోపించుకుంటూ ప్రభా తిరిగి నిచ్చిన మా తండ్రి దేవా మా ప్రభు యొక్క దినం కొరకు సిద్ధపరచము ప్రభా. మీ కృపను బట్టి జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభు మాసంలో మరి రిపబ్లిక్ డే సందర్భంగా మరి సెలవు దినం ఉంది. దాన్ని ఉపయోగించుకునే విషయంలో మీకు ఆలోచించకుండా నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభావించిన మా తండ్రి మీరు అక్కడ ఆలస్యమైతే ముందు దినం పరిచయం కొరకే మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నామని దయలైన ప్రేమ కలిగిన అస్తులు అప్పించుకుంటూ వందలను స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభువారికి శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకును తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి ప్రభు యేసుక్రీస్తు వారి మూలముగా మహిమ మహాత్యమును అధికారమును ఆధిపత్యము యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములను కలుగును గాక. ఆమేన్.